పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అక్రమంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన 10,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లో దొరికిపోయారు. 2025 జనవరి నుంచి మే మధ్యలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఏకంగా 10,382 మంది భారతీయులు ప్రయత్నించారు. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఈ మొత్తం డేటాను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దులో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది సుమారు 70% తగ్గుదల నమోదైంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయి. వాస్తవానికి చెప్పాలంటే అమెరికా ఎన్నికల్లో హ్యారిస్ ఓటమి దాదాపు ఖాయమనుకున్న సమయం నుండి ఈ ముఠాలు తమ కార్యకలాపాలను తగ్గించినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన 500 మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా, మెక్సికో, అమెరికా, కెనడా సరిహద్దులో చాలా మంది తమ పిల్లలకైనా అగ్రరాజ్యం పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లిపోతారు. కానీ ట్రంప్ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలేయడంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయసు 12 నుండి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది. చాలా అరుదుగా అంతకంటే చిన్నవారు కూడా ఉంటున్నారు. ఏప్రిల్ 2024 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 332 మంది అక్కడి నుంచి వెనక్కి పంపారు. భారతీయులు అక్రమ రవాణాదారుల మాట విని కఠిన మార్గాల్లో ప్రయాణించి అమెరికాలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. భారీ సరిహద్దు గోడ కంచెలను తప్పించుకునేందుకు ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. మే 9న ఇలా ప్రయాణిస్తూ కాలిఫోర్నియాలోని డెల్ మార్క్ సమీపంలో పడవ బోల్తాపడి భారత్కు చెందిన 14 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. అందుకే అక్రమ వలసలపై అగ్రరాజ్య ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.